Hello all, I welcome you to my spoken English channel. Now today let us learn how to use have had, has had. In the previous videos we have seen how to use have, has, had separately, right? Have, has, that is in the present, had in the past. ఎప్పుడు యూస్ చేస్తాము హ్యావ్ హ్యాస్ హ్యాడ్ అనేది ఏదైనా మన దగ్గర కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనం యూస్ చేస్తాం కదా. ప్రజెంట్ హ్యావ్ హ్యాస్ అనేది మనం ప్రజెంట్లో యూస్ చేస్తాము. ఏదైనా మీ దగ్గర ఉన్నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ ఉంది, నా దగ్గర ఇప్పుడు ఉన్నది అని చెప్పాలి. ఎలా చెప్తాను? ఐ హ్యావ్ దిస్ మార్కర్, రైట్? నా దగ్గర బుక్స్ ఉన్నాయి, ఐ హ్యావ్ బుక్స్. ఆ అమ్మాయి దగ్గర పర్స్ ఉన్నది, షీ హ్యాస్ పర్స్, రైట్? ఆ అమ్మాయి దగ్గర ల్యాప్టాప్ ఉంది, షీ హ్యాస్ అ ల్యాప్టాప్, రైట్? అదేంటి? ప్రజెంట్. పాస్ట్ గురించి చెప్తున్నారు. ఆ అమ్మాయి దగ్గర లాస్ట్ మంత్ 20,000 ఉండే. So how you are going to say that she had 20,000 last month? Did you understand? So today, now let us see how to use the combinations of have had, has had. ఈ రెండు కలిపి ఎప్పుడు యూస్ చేస్తాము, ఏ సందర్భంలో యూస్ చేస్తాము అనేది ఈ రోజు మనము నేర్చుకుందాం, రైట్? సో ఇక్కడ నేను క్లియర్ గా రాశాను చూడండి. హ్యావ్ హ్యాడ్ ఇది టుగెదర్. హ్యావ్ హ్యాడ్ అనేది ఐ, యు, వి, దే అన్ని ప్లూరల్స్ తోని యూస్ చేస్తాం. ఐ హ్యావ్ హ్యాడ్, యూ హ్యావ్ హ్యాడ్, వి హ్యావ్ హ్యాడ్, దే హ్యావ్ హ్యాడ్. ఆల్ ద ప్లూరల్స్. మై పేరెంట్స్ హ్యావ్ హ్యాడ్, స్టూడెంట్స్ హ్యావ్ హ్యాడ్, రైట్? చిల్డ్రన్ హ్యావ్ హ్యాడ్, స్టూడెంట్స్ హ్యావ్ హ్యాడ్, టీనా అండ్ మీనా హ్యావ్ హ్యాడ్. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐ, యూ, వి, దే అని మళ్ళీ అన్ని ప్లూరల్స్. పర్సన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు హ్యావ్ హ్యాడ్ యూస్ చేస్తాం, రైట్? నెక్స్ట్ కమింగ్ టు హ్యాస్ హ్యాడ్. హ్యాస్ హ్యాడ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్ కి యూస్ చేస్తాం. లైక్ షీ హ్యాస్ హ్యాడ్, హీ హ్యాస్ హ్యాడ్, ఇట్ హ్యాస్ హ్యాడ్, రైట్? సింగిల్ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు అనుకో, అప్పుడు కూడా యూస్ చేస్తాం. ఎలా? టీనా హ్యాస్ హ్యాడ్, మీనా హ్యాస్ హ్యాడ్. డిడ్ యూ అండర్స్టాండ్? నౌ లెట్ us see ఏ సందర్భంలో మనము ఇది యూస్ చేస్తాము, ఎప్పుడు యూస్ చేస్తాము అనేది మనము నేర్చుకుందాం. ఇక్కడ నేను డెఫినేషన్ ఇచ్చాను, రైట్? దిస్ టెల్స్ us about someone hold something from past to present, right? That is to speak about possession, state, condition and experiences. Did you understand? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక మార్కర్ ఇది మీది, రైట్? నీ మార్కర్ నా దగ్గర మొన్నటి నుంచి నా దగ్గర ఉన్నది అని చెప్పాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు ఉన్నది అన్నప్పుడు నేను ఎలా అంటాను? ఐ హ్యావ్ మార్కర్. మొన్నటి నుంచి నా దగ్గర ఉన్నది అని చెప్పాలి. ఎలా చెప్తాను? ఐ హ్యావ్ హ్యాడ్ యువర్ మార్కర్ ఫర్ 3 days సిన్స్ మండే. డిడ్ యూ అండర్స్టాండ్? ఈ మార్కర్ మండే నుంచి నా దగ్గర ఉన్నది. డిడ్ యూ అండర్స్టాండ్? ప్రజెంట్ అయితే ఐ హ్యావ్ యువర్ మార్కర్, ఐ హ్యావ్ రెడ్ మార్కర్, ఐ హ్యావ్ యువర్ బుక్స్. డిడ్ యూ అండర్స్టాండ్? నా దగ్గర ఉన్నవి. ఐ హ్యావ్ ల్యాప్టాప్, రైట్? 2 ఏళ్లుగా నా దగ్గర ఉన్నది అని ఎలా చెప్తాను? ఐ హ్యావ్ హ్యాడ్ మార్కర్ ఫర్ 2 days. ఐ హ్యావ్ హ్యాడ్ ల్యాప్టాప్ ఫర్ 3 years. డిడ్ యూ అండర్స్టాండ్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మొబైల్ ఉన్నది, 5 ఏళ్లుగా నా దగ్గర ఉన్నది అని చెప్పాలి. ఎలా చెప్తాను? ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ మొబైల్ ఫర్ 5 years. అంటే దీని మీనింగ్ ఏంటి? 5 ఏళ్ల క్రితం నేను కొన్నాను, 5 ఏళ్ల నుంచి నేను యూస్ చేస్తున్నాను. 5 ఏళ్ల క్రితం నేను కొన్నాను, ఇప్పుడు కూడా నేను యూస్ చేస్తున్నాను. అటువంటి సందర్భంలో మనము ఇది యూస్ చేస్తాం. ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ మొబైల్ ఫర్ 5 years. Did you understand? So that is the actually the usage అన్నమాట. So let us see some more examples. With the examples you will understand better. Not only possessions, possessions ఏ కాదు, స్టేట్ గురించి కూడా, మెంటల్ స్టేట్ మీరు చెప్తున్నారు అనుకో అలాంటప్పుడు కూడా యూస్ చేస్తాం. కండిషన్, హెల్త్ కండిషన్స్ మీరు చెప్తున్నారు అనుకో అలాంటప్పుడు కూడా యూస్ చేస్తాం. ఎక్స్పీరియన్సెస్ గురించి మీరు చెప్తున్నారు అనుకోండి అప్పుడు కూడా యూస్ చేస్తాం. కానీ ఇదంతా ఎప్పుడు? పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు మీకు అది ఉన్నది, అలాంటప్పుడు యూస్ చేస్తాం, రైట్? ఓకే, నౌ లెట్ us see the structure here. Subject have has had. Have had, that is have had, has had, noun adjective object. Did you understand? Look, I have had this watch for 5 years. I have had this watch for 5 years. What is the meaning of this one? I bought this watch 5 years ago. Now also I am using.
ఐదేళ్ల క్రితం నేను కొన్నాను, ఇప్పుడు కూడా నేను యూస్ చేస్తున్నాను. డిడ్ యూ అండర్స్టాండ్? దట్ ఈస్ యాక్చువల్లీ ద మీనింగ్ ఆఫ్ ఇట్. షీ హ్యాస్ హ్యాడ్ దట్ డ్రెస్ సిన్స్ హర్ హై స్కూల్. The company has had this policy for years. ఎన్నో ఏండ్లుగా ఈ పాలసీ ఉన్నది మా కంపెనీలో, రైట్? They have had their house since 1970, right? My parents have had this house since 1970. Means what? 1970లో కొన్నారు, ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నారు. They constructed or they bought this house in 1970. Still now also they are living in the same house. Did you understand? That is actually the meaning of it. Okay, now let us see. This is an experience. Look, I have given you the experience. I have had a great time at the party, right? ఇదేంటి, అప్పటి నుంచి కాదు, ఎక్స్పీరియన్సెస్ మీరు చెప్తున్నప్పుడు కూడా మనము యూస్ చేస్తాం అనమాట. అంటే స్టిల్ యూ హ్యావ్ దట్ మెమరీ, యూ స్టిల్ హ్యావ్ దట్ మెమరీ. వెన్ ఎవర్ యూ హ్యావ్ దట్ మెమరీ, అట్ దట్ టైమ్ ఆల్సో యూ ఆర్ గోయింగ్ టు, యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ మెమరీ అట్ ద మూమెంట్. అట్ దట్ టైమ్ ఆల్సో యూ ఆర్ గోయింగ్ టు యూస్ దిస్ వన్. ఐ హ్యావ్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ అట్ ద పార్టీ. వీ హ్యావ్ హ్యాడ్ అన్ అమేజింగ్ జర్నీ. మేము జర్నీకి వెళ్ళాము కదా, మేము ఆ పర్టిక్యులర్ ప్లేస్కి వెళ్ళాము కదా, అక్కడ జర్నీలో we have had an amazing journey. Got it? So like this also you can use it. She has had anxiety for many years. Anxiety means what? Worries. చింత అంటాం కదా, ఎన్నో ఏళ్ళ నుంచి ఆమెకి చింత ఉంది, ఎన్నో ఏళ్ళ నుంచి ఆమెకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్నప్పటి నుంచి ఆమెకి ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి అని చెప్పాలి. ఎలా చెప్తారు? She has had many struggles since her childhood. She has had many problems ఫర్ మెనీ ఇయర్స్. ఎన్నో ఏండ్లుగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఆమెకు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇన్ దట్ కేస్ యూ ఆర్ గోయింగ్ టు యూస్ టియా అండ్ రియా హ్యావ్ హ్యాడ్ గుడ్ రిలేషన్షిప్ ఫర్ ఇయర్స్. ఎన్నో ఏండ్లుగా వాళ్ళిద్దరికి చాలా చక్కని రిలేషన్షిప్ ఉన్నది. ఐ హ్యావ్ హ్యాడ్ ఫియర్. చూడండి, భయాల గురించి మనం చెప్తాం కదా, ఆ భయాల గురించి చెప్పినప్పుడు కూడా మనం యూజ్ చేయవచ్చు అనమాట. చిన్నప్పటి నుంచి నాకు చీకటి అంటే భయము, చిన్నప్పటి నుంచి నాకు డాగ్స్ అంటే భయము అని అంటాం కదా, అలాంటప్పుడు కూడా యూజ్ చేయవచ్చు. ఐ హ్యావ్ హ్యాడ్ ఫియర్ ఆఫ్ హైట్స్ సిన్స్ చైల్డ్హుడ్. ఐ హ్యావ్ హ్యాడ్ ఫియర్ ఆఫ్, ఏదైనా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, ఫియర్ ఆఫ్ డాగ్స్, whatever it is you want, you can put it down. Okay, భయాల గురించి చెప్తారు కదా, అది చెప్పొచ్చు. నాకు డౌట్స్ ఉన్నాయి, మొన్నటి నుంచి నాకు డౌట్స్ ఉన్నాయి, చాలా ఏళ్ళుగా ఈ విషయంలో నాకు ఒక డౌట్ ఉన్నది అని చెప్పాలి. ఎలా చెప్తారు? ఐ హ్యావ్ హ్యాడ్ డౌట్స్ అబౌట్ దిస్ ఫర్ మెనీ ఇయర్స్. డిడ్ యూ అండర్స్టాండ్? సో లైక్ దట్. కన్ఫ్యూజన్ ఉన్నది, ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ లో నాకు డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ ఉన్నది అని ఎలా అంటారు? ఎన్నో ఏళ్ళుగా ఉన్నది, కొంతకాలంగా ఉన్నది అని చెప్పాలి. మొన్నటి నుంచి నాకు డౌట్ ఉన్నది అని చెప్పాలి. ఎలా అంటారు? ఐ హ్యావ్ హ్యాడ్ మెనీ డౌట్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఏరియా ఆర్ ఇన్ దిస్ పర్టిక్యులర్, it can be a problem, it can be whatever it is. You are learning something, in that you have problems. So how would you say I have had a doubt for 3 days, for many years? Did you understand? So like that it is. Next, coming to ఏమని చెప్పాను, కండిషన్, హెల్త్ కండిషన్ కూడా మీరు చెప్పినప్పుడు మనం యూజ్ చేస్తాం అనమాట. అదేలా? షీ హ్యాస్ హ్యాడ్ హెడేక్ సిన్స్ మార్నింగ్. పొద్దుటి నుంచి తనకు చాలా తలనొప్పి ఉన్నది. షీ హ్యాస్ హ్యాడ్ హెడేక్. ఇప్పుడు తలనొప్పి ఉంది, షీ హ్యాస్, రైట్? నిన్న ఉండే షీ హ్యాడ్. పొద్దున్న నుంచి, ఇక్కడ చూడండి మీరు టైం పెడుతున్నారు, పొద్దున్న నుంచి అని అంటున్నారు. అది ఎలా చెప్తారు? షీ హ్యాస్ హ్యాడ్ హెడేక్ సిన్స్ మార్నింగ్. మా నాన్నగారికి 5 ఏళ్ళుగా డయాబెటీస్ ఉన్నది. అది ఎలా అంటారు? ప్రెసెంట్ లోనే చెప్తున్నారు అనుకో, ఎలా అంటారు? హీ హ్యాస్ ఆర్ షీ హ్యాస్ డయాబెటీస్, రైట్? హీ హ్యాస్ బ్లడ్ బీపీ, బ్లడ్ ప్రెషర్. అది ఎలా? హీ హ్యాస్ బ్లడ్ ప్రెషర్. మీరు కొంతకాలముగా అని చెప్తున్నారు, పాస్ట్ నుంచి ప్రెసెంట్ కు ఉన్నది అని చెప్తున్నారు. అది ఎలా చెప్తారు? హ్యావ్ హ్యాడ్, హ్యాస్ హ్యాడ్. ఐ హ్యావ్ హ్యాడ్, మై ఫాదర్ హ్యాస్ హ్యాడ్ డయాబెటీస్ since 2000, since 2010, for many years, ఎన్నో ఏండ్లుగా. Did you understand? So అలా అన్నమాట. He has had allergies for years. అతనికి అలర్జీస్ ఉన్నాయి, ఎలర్జీ ఉన్నది. He has had allergy for years, for 2 years, for 3 years, whatever it is, right? My mom has had back pain for 3 years. గత 3 ఏళ్లుగా తనకి బ్యాక్ పెయిన్ ఉన్నది. My mom has had back pain for 3 years. Did you understand? Hope you understood now, right? Now let us see this one. When it comes to this one,
దిస్ ఇస్ నాట్ ద సేమ్ మీనింగ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ మీనింగ్ లో ఇది రాదు. రైట్, పొద్దున్న నుంచి నేను లంచ్ చేస్తున్నాను, లంచ్ ఉంది, ఇట్స్ నాట్ లైక్ దాట్. రైట్, ఇంతకు ముందే నేను లంచ్ చేశాను అని చెప్పాలి. ఎలా చెప్తాము? అప్పుడు కూడా ఇదే యూజ్ చేస్తాం అనమాట. ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ లంచ్. ఇది చూడండి, ఇది మీనింగ్ ఇక్కడ మారుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనం ఏం చూసాము? పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు కలిగి ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్, నాట్ ఓన్లీ ద ఎక్స్పీరియన్స్, స్టేట్, కండిషన్స్ అండ్ ఆల్. సో whenever you are having that from past to present, at that time you are going to use this one. Got it? కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ మీకు మారిపోతుంది. ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ లంచ్. ఇంతకు ముందే లంచ్ చేశాను. షీ హ్యాస్ హ్యాడ్ అ కప్ ఆఫ్ టీ. ఇంతకు ముందే టీ తాగింది. జ్యూస్, ఇంతకు ముందే నేను జ్యూస్ తాగాను. ఐ హ్యావ్ హ్యాడ్ జ్యూస్. ఇంతకు ముందే నేను బిస్కెట్స్ తీసుకున్నాను. ఐ హ్యావ్ హ్యాడ్ బిస్కెట్స్. అర్థమవుతుంది? ఏదైనా తినడం కానీ తాగడం కానీ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనము హ్యావ్ హ్యాడ్, హ్యాస్ హ్యాడ్ అని యూజ్ చేస్తాం. రైట్, హీ హ్యాస్ జస్ట్ హ్యాడ్ షవర్. ఈవెన్ ఫర్ బాత్ ఆల్సో. ఇంతకు ముందే అతను స్నానం చేశాడు. రైట్, అట్ దట్ టైమ్ ఆల్సో యూ కెన్ యూజ్ ఇట్. హీ హ్యాస్ జస్ట్ హ్యాడ్ బాత్. గాట్ ఇట్? సో నౌ బిఫోర్ గోయింగ్ టు దిస్ నెగటివ్, అంటే నెగటివ్కి వెళ్ళే కంటే ముందు మీరు ఏం చేస్తారు అని అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. ఓకే, నౌ లెట్ us go to negatives. So when it comes to negatives, it is very simple. You are going to use subject, have not had, contracted వచ్చేసి haven't had. Okay, look, hasn't had, has not had expanded version, hasn't had contracted version. I haven't had, she hasn't had. Did you understand? I haven't had coffee today. She hasn't had lunch at. ఇంకా లంచ్ చేయలేదు అని చెప్పాలి. అలాంటప్పుడు యూజ్ చేస్తాం. రైట్, వీ హ్యావెంట్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ సో ఫార్. ఇంతవరకు ఏ ప్రాబ్లం కూడా లేదు. ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా, ఈ ప్రాజెక్ట్లో ఇంతవరకు మాకు ఏ ప్రాబ్లం కూడా మేము ఫేస్ చేయాలి. వీ హ్యావెంట్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం. షీ హ్యాజంట్ హ్యాడ్ ఎనీ హెల్త్ ఇష్యూ సో ఫార్. ఇంతవరకు ఏ హెల్త్ ఇష్యూ లేదు. మా మదర్కి ఇంతవరకు ఏ హెల్త్ ఇష్యూ లేదు. షీ హ్యాజంట్ హ్యాడ్ ఎనీ హెల్త్ ఇష్యూ. డిడ్ యూ అండర్స్టాండ్? నెగిటివ్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. గత 5 ఏళ్ళుగా నా దగ్గర ఈ వాచ్ లేదు, మొన్ననే నేను కొన్నాను అని చెప్పాలి. మీరు ఎలా చెప్తారు? ఐ హ్యావెంట్ హ్యాడ్. షీ హ్యాజంట్ హ్యాడ్. సిచ్యువేషన్ ని బట్టి, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, you are going to use it. Did you understand? She hasn't had. Right, we haven't had great time. Right, we haven't had an amazing journey. అలా మీరు నెగిటివ్ లో చెప్పుకోవచ్చు. రైట్, కమింగ్ టు ద ఎస్ నో క్వశ్చన్స్. మనం ఇక్కడ ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది కూడా సింపుల్. ఈవెన్ దిస్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్. హ్యావ్ హ్యాస్, సబ్జెక్ట్ హ్యాడ్. లుక్, ఈ హ్యావ్ హ్యాస్ అనేది ముందుకెళ్ళిపోతుంది. హ్యావ్ హ్యాస్ ముందుకెళ్తుంది. సబ్జెక్ట్ హ్యాడ్ అలానే ఉంటుంది. హ్యాడ్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. హ్యావ్ హ్యాస్ ఏ ముందుకు వెళ్తుంది. హ్యావ్ హ్యాస్. రైట్, హ్యావ్ హ్యాస్, సబ్జెక్ట్ హ్యాడ్. నౌన్, అడ్జెక్టివ్, ఆబ్జెక్ట్, అదర్ వర్డ్స్. హ్యావ్ యూ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్ చేసావా? ఎస్, ఐ హ్యావ్ హ్యాడ్. చూడండి, కాంట్రాక్టెడ్, ఐ హ్యావ్. ఓకే, నో, ఐ హ్యావెంట్ హ్యాడ్. రైట్, has she had great time? Yes, she has had. No, she hasn't had. Has he had headache since morning? పొద్దున్న నుంచి తలనొప్పిగా ఉందా అతనికి? Has he had headache since morning? Yes, he has had. No, he hasn't had. Have you had this watch for 5 years? ఈ వాచ్ గత 5 ఏళ్లుగా నీ దగ్గర ఉందా? Yes, I have had. No, I haven't had. Has she had this laptop or laptop? Has she had laptop for 10 years? Gata 10 years ga laptop unnada? Yes, she has had laptop for 10 years. No, she hasn't had laptop for 10 years. Did you understand? Look, meeku okkati positive meeku ardhamaindi anukondi, negative as no question chala easy meeku. Right, next coming to, right, I have given you even the questions here. Now I want you people to write the answers in the comment section. Right, have they had any trouble finding this place? Have they had any trouble? Edaina trouble anipichinda ee place kanukodaniki? Yes, they have had. No, they haven't had. Okay, have you had any experience?
ఇన్ దిస్ ఫీల్డ్, నీకు ఈ ఫీల్డ్లో, ఈ ఏరియా ఆఫ్ ఫీల్డ్లో నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? హ్యావ్ యూ హ్యాడ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్? హ్యావ్ యూ హ్యాడ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ టీచింగ్ ఫీల్డ్? డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్, ఐ హ్యావ్ హ్యాడ్. నో, ఐ హ్యావెంట్ హ్యాడ్. రైట్? ఇటువంటి ఎక్స్పీరియన్స్ నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా? హ్యావ్ యూ హ్యాడ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ కైండ్? ఎస్, ఐ హ్యావ్ హ్యాడ్. నో, ఐ హ్యావెంట్ హ్యాడ్. డిడ్ యూ అండర్స్టాండ్? Now let us go to WH questions. This also is very simple. Before yes/no questions, yes/no questions కంటే ముందు మీరు WH word పెడతారు. Okay? WH word have, has, subject had. What have you had for lunch? నేను ఇక్కడ కేవలం క్వశ్చన్స్ పెట్టాను. మీరు ఏం చేస్తారు అంటే కామెంట్ సెక్షన్లో వీటన్నిటికీ ఆన్సర్స్ రాయాలి. నేను చెక్ చేస్తాను. ఓకే, what have you had for lunch? Look, I'm going to give you answer. I have had rice and now some curries. I have had rice and lentils for lunch. Now you write your answers in the comment section. How long has she had this pain? enta kalanga ee noppi tanaku unnadi. Imagine you have neck pain or you have some మోకాలు నొప్పి ఉంది అనుకోండి, బ్యాక్ పెయిన్ ఉన్నది అనుకోండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ అడుగుతాడు? ఎన్ని రోజులుగా, ఎన్నేళ్ళుగా ఈ పెయిన్ ఉన్నది అని అడుగుతారు కదా. అది ఎలా అడుగుతారు? హౌ లాంగ్ హ్యాస్ షీ హ్యాడ్? హౌ లాంగ్ హ్యావ్ యూ హ్యాడ్ దిస్ పెయిన్? హౌ లాంగ్ హ్యావ్ యూ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్? రైట్? ఐ హ్యావ్ హ్యాడ్, గత వారముగా ఈ నొప్పి నాకు ఉన్నది. ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ పెయిన్ ఫార్ 3 weeks or a month, whatever it is. Right? Where have you had meeting? Meeting ఎక్కడ ఉన్నది నీకు? మొన్న నుంచి నీకు మీటింగ్స్ జరుగుతున్నాయి కదా, ఎక్కడ ఉన్నాయి మీటింగ్స్? Where have you had? We have had meetings in so and so place. Right? Write answers for all this. How long has he had diabetes? How long has he had diabetes? Who has had a headache since morning? Evariki. How have you had so much patience with this situation? Inta patience neeku ela unnadi? Right? How many jobs has he had in his career? Atani yoka career lo ఎన్ని jobs atanu chesadu? That is a meaning. How much experience has he had in this field? ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో? హీ హ్యాస్ 10 years experience, he has 20 years experience. Okay, he has had 10 years experience, he has had 20 years experience. ఇది చూడండి, how many jobs has he had? He has had multiple jobs. ఎన్నో జాబ్స్ అతను చేశాడు. He has had multiple jobs, he has had few jobs, he has had many jobs, he has had 4 different jobs in his career. Atani career lo 4 different jobs chesadu. Did you understand? Hope this video is useful to you. Like this video, share and subscribe this channel for more interesting videos.